మీ సొంత ఇంటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లస్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితుల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా నేషనల్ హైవేస్కి సంబంధించి తర్వాత తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఎంత మేర రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తోడ్పడతాయో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ రియాల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమంత్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. ఇన్ జనరల్గా మనం తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సో ఈ రీసెంట్గా తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏవైనాయో అది ఎంతవరకు ఎస్పెషల్లీ హైదరాబాద్ మీద అంటే మీరు హైదరాబాద్ రియాల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి సో ఎంత మేర ఇంపాక్ట్ అనేది హైదరాబాద్లో కనబడుతోంది? మార్కెట్ అయితే గత 2 సంవత్సరాల నుంచి అయితే గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేటివ్స్ తీసుకుందో వాటి నుంచి ఏంటంటే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ వెనక్కి వచ్చిందండి. కార్పొరేట్ కంపెనీస్ కూడా మళ్ళీ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నాయి ఇప్పుడు. సో వాళ్ళు కొత్త క్యాంపసెస్ కూడా సెటప్ చేస్తున్నారు. యాపిల్ ఇప్పుడు వాళ్ళ రీసెర్చ్ సెటప్ అది సెంటర్ పెడుతుంది ఇప్పుడు హైదరాబాద్లో. సో కొత్త కంపెనీస్ కూడా వస్తున్నాయి. ప్లస్ మన కేటీఆర్ గారు కూడా బయట కంట్రీస్ అంతా వెళ్తున్నారు. సో అక్కడున్న ఇన్వెస్టర్స్ని కానీ కార్పొరేట్ కంపెనీస్ని కానీ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. సో కొత్త పాలసీస్ ఏవైతే ఉన్నాయో టీ పాస్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో సో పర్మిషన్స్ కూడా మీకు సింగిల్ విండోలో క్లియర్ చేసేస్తున్నారు. సో దాంతో ఏంటంటే మీకు ఇన్వెస్టర్స్ కానీ కంపెనీస్కి కానీ మళ్ళీ అంటే కాన్ఫిడెన్స్ మళ్ళీ గెయిన్ అయిందనమాట. సో ఇప్పుడు దాంతోపాటు మీకు ఎప్పుడైతే మీకు కార్పొరేట్ కంపెనీస్ వస్తాయో వాటితో పాటు మీకు ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి ఆటోమేటిక్లీ మీకు హౌసింగ్ మళ్ళీ అవసరం ఉంటుంది. సో అన్నీ ఇంటర్కనెక్టెడ్ కాబట్టి ఏంటంటే మార్కెట్ మీకు ఈ ఇనిషియేటివ్స్ మూలంగా ఏంటంటే మళ్ళీ మార్కెట్లో ఇన్వెస్టర్స్ కానీ కార్పొరేట్స్ కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ వెనక్కి వచ్చింది. సో మార్కెట్ అయితే ఇంప్రూవ్ అవుతుందండి. అంటే ఈ రీసెంట్గా ఉన్నటువంటి సర్వేలు కూడా చెప్తున్నాయి, జేఎల్ఎల్ కావచ్చు లేకుంటే నైట్ ర్యాంక్ కావచ్చు. సో ఇవన్నీ సర్వేస్ ఏంటంటే కొంత కమర్షియల్ స్పేస్కి డిమాండ్ అయితే పెరిగింది, హౌసింగ్ సెక్టార్కి సంబంధించి ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది అని చెప్తున్నారు. సో రియలిస్టిక్గా ఫ్యాక్ట్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి రియల్ ఎస్టేట్లో, అంటే నెంబర్స్ చెప్పేదానికంటే కూడా. సో రియల్ ఎస్టేట్ కొనే వాళ్ళని అమ్మే వాళ్ళ దగ్గర చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు రెసిడెన్షియల్ సెక్టర్ అనేది మీకు ఏంటంటే మీరు మిగతా మార్కెట్స్తో మీరు కంపేర్ చేసుకుంటే వేరే సిటీస్తో మీరు కంపేర్ చేసుకుంటే హైదరాబాద్కి మీకు గ్రోత్కి చాలా స్కోప్ ఉందండి. అంటే మీకు బెంగళూరుతో కంపేర్ చేసుకున్నా, ఢిల్లీతో కానీ బాంబేతో కంపేర్ చేసుకున్నా కూడా మీకు గ్రోత్కి చాలా పొటెన్షియల్ ఉంది. ప్రైస్ వైజ్ మనం తీసుకున్నా కూడా మీకు హైదరాబాద్ మీకు మిగతా అదర్ టౌన్స్తో పోల్చుకున్నా కూడా తక్కువ రేట్స్లో ఉన్నాయి ఇవాళ. సో దాని మూలం మీకు ఏంటంటే మీకు ఇంకా పెరగడానికి స్కోప్ ఉంది ఒకటండి. ఇంకోటి మార్కెట్ పరంగా మీకు తీసుకుంటే మీకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేసరికి ఏంటంటే అందరూ జనరలైజ్ చేస్తారండి. అంటే మీకు ప్రతి మార్కెట్కి ఒక డ్రైవర్ ఉంటుంది, గ్రోత్ డ్రైవర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ ఉంది. హైటెక్ సిటీకి మీకు గ్రోత్ డ్రైవర్స్ వచ్చి మీకు ఐటీఐఆర్కి సంబంధించిన కంపెనీస్. సో అదే మీకు ఇప్పుడు వరంగల్ హైవే తీసుకున్నారనుకోండి, అక్కడున్న వేరే అదర్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు మీకు అది జీడిమెట్ల సైడ్ మీకు ఫార్మాకి సంబంధించి కెమికల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయి వాటి నుంచి వచ్చి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఏదైతే క్రియేట్ చేస్తుందో వాటిని బేస్ చేసుకుని అక్కడ డ్రైవర్ వస్తుంది అనమాట. సో మీకు హైటెక్ సిటీ అంటే మనం జనరలైజ్ చేయలేం, మార్కెట్ ఇది బాగుంది బాగాలేదని మనం జనరలైజ్ చేయలేం. మీకు ఎందుకంటే కొన్ని పాకెట్స్ మీకు మార్కెట్ బాగాలేదన్నప్పుడు కూడా పర్ఫామ్ చేసినాయి, కొన్ని ఇప్పుడు మార్కెట్ పికప్ అవుతున్నా కూడా కొన్ని పాకెట్స్ మీకు ఏంటంటే కొంచెం స్లోనే ఉంది. అంటే మనం మీరు చెప్పినట్టుగా అంటే గచ్చిబౌలి చూసుకున్నట్లయితే ఎవర్గ్రీన్ వెస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే చాలా గ్రోత్ ఉండేది. సో ఇప్పుడు అంత పెద్దగా కనిపించట్లేదు. అంటే తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ అనుకోవచ్చా, మన వరంగల్ హైవే కావచ్చు, ఈవెన్ కరీంనగర్ హైవే. సో 4 సైడ్స్లో సిటీ డెవలప్ అవుతుంది. సో దాన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు రైట్ నౌ గచ్చిబౌలి వైపు ఎలా ఉంది సార్? ఇప్పుడు మనము హైదరాబాద్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు మార్కెట్ మీరు హైదరాబాద్ మీరు చూస్తే మీకు హైదరాబాద్ అనేది మీకు ఏంటంటే మీకు మార్కెట్ ఇది కంటిన్యూస్గా మీకు మూవ్ అవుతూ ఉంటుందండి. ఒక మార్కెట్ ఎక్కడో కూడా మీకు ఇక్కడ ఉంది అని మిగతా సిటీస్ లాగా మీకు హైదరాబాద్ మార్కెట్ మీకు ఏంటంటే అంటే హైదరాబాద్ మార్కెట్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టైంలో మీకు హిమాయత్ నగర్ అనేది లేదా లక్కడి కపూల్ కావచ్చు సెంట్రల్ సిటీ అయితే ఉన్నిందో ఒకప్పుడు మీకు రేట్స్ అంటే డిమాండ్ బాగుండేది, అక్కడ ప్రిఫర్ చేసేవాళ్ళు కూడా. తర్వాత బంజారా హిల్స్కి మూవ్ అయింది, స్లోగా జూబ్లీ హిల్స్కి మూవ్ అయింది. సో జూబ్లీ హిల్స్ అవన్నీ కూడా ఇప్పుడు స్లోగా సాచురేట్ అయిపోయినాయి. సో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఏంటంటే మీకు క్రౌడ్ మళ్ళీ మీకు గచ్చిబౌలి హైటెక్ సిటీ షిఫ్ట్ అయితే వస్తున్నారు. సో ఒక ప్రైస్ బ్యాండ్ ఒక దగ్గరకు వచ్చేసిన తర్వాత సో మార్కెట్ అనేది ఇంకో దగ్గర మూవ్ అయిపోతూ ఉంటుంది. సో మీకు ఎక్కడ మీరు తీసుకున్న హైదరాబాద్లో మీకు ఎక్కడ కూడా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొత్తగా ఎక్కడ వస్తున్నాయో అక్కడ మీకు ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. సో ఒక టైం తర్వాత ఏదో సాచురేట్ అయిపోయిన తర్వాత ఇంకో మార్కెట్ మూవ్ అయిపోతుంది అనమాట. అంటే హైదరాబాద్ ఈజ్ మోర్ ఆఫ్ అ సైజ్ సెంట్రిక్ అండి. అంటే ఇప్పుడు మీకు మిగతా మార్కెట్స్ మీకు తీసుకుంటే మీకు అక్కడ ప్రిడామినెంట్లీ మీకు 2 బెడ్రూమ్ మార్కెట్స్,
హైదరాబాద్ మీ మార్కెట్ తీసుకుంటే ఏంటంటే మీకు 3 బెడ్రూమ్ మార్కెట్స్. సో కస్టమర్ అనేవాడు ఇక్కడ ఎవరైతే బయర్ ఉన్నారో సో పెద్ద ప్రాపర్టీస్ ప్రిఫర్ చేస్తాడు. ఇప్పుడు మీకు అదే బెంగళూరు మీకు వెళ్తే అక్కడ మీకు ప్లాట్ సైజ్ అంటే 30-40 ఈస్ కన్సిడర్డ్ టు బి డీసెంట్ సైజ్. అదే హైదరాబాద్లో మీకు వస్తే మీకు ఆ మినిమం 60-40 అంటే 267 స్క్వేర్ యార్డ్స్ అనేది మైండ్ సెట్ అనమాట. సో కొంచెం మంచి ప్లాట్, చిన్న హౌస్, మీడియం సైజ్ హౌస్ అంటే మినిమం 267 స్క్వేర్ యార్డ్స్లోనే 300 స్క్వేర్ యార్డ్స్లో ఉంటేనే కస్టమర్ ప్రిఫర్ చేస్తాడు దాన్ని. సో ఒకవేళ ఇక్కడ దగ్గరలో లేకపోతే కొంచెం దూరం వెళ్ళి అక్కడ కొనుక్కుంటాడు తప్పించి ఇక్కడ ఇది ఇదే మార్కెట్లో ఇదే లొకాలిటీలో కొనుక్కోవాలని మేము స్పెసిఫిక్గా పెట్టుకోడు. దానికి ఇంకో రీజన్ కూడా ఏంటంటే మీకు మిగతా సిటీస్ లాగా మీకు మార్కెట్ మీరు హైదరాబాద్ సిటీ మీరు గమనిస్తే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అయితే ఉందో హైదరాబాద్ మీకు మిగతా సిటీస్తో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా బెటర్గా ఉంటుంది. మనకు మోస్ట్లీ మనకు ప్రొయాక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే మీకు ఈరోజు మీరు అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, అవుటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అయ్యే రోడ్స్ అన్నీ కూడా ఆల్రెడీ 120 ఫీట్ రేడియల్ రోడ్స్ ఆల్రెడీ అయిపోయినాయి. సో మీకు డిస్టెన్స్ అనేది హైదరాబాద్లో మీకు యాక్చువల్గా ఒక బ్యారియర్ అయితే కాదు. సో మీకు అదే మీరు వేరే సిటీస్లోకి వెళ్తే 2 కిలోమీటర్స్ అన్నా కూడా మీకు కొన్ని ప్లేసెస్లో అయితే మినిమం మీకు 1/2 అవర్ టు 45 మినిట్స్ మినిమం టైం పడుతుంది ట్రావెల్ చేయడానికి. అదే మీకు హైదరాబాద్ మీకు 1 end to the other end మీకు ఏ సైడ్ నుంచి తీసుకున్నా కూడా మీకు అట్ ద మోస్ట్ 1 to 2 hours కన్నా ఎక్కువ టైం పట్టదు. అండ్ నౌ దట్ మీకు రింగ్ రోడ్ వచ్చిన తర్వాత మీకు ఏ పాయింట్ నుంచి సిటీ సెంటర్ నుంచి మీకు ఆ రూట్ రింగ్ రోడ్ కనెక్టివిటీలో ఏ పాయింట్ తీసుకున్నా అట్ ద మోస్ట్ మీకు 20 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. సో దానివల్ల మీకు ఏంటి మీకు ఇట్ అలౌస్ పీపుల్ టు మూవ్. సో కాబట్టి ఒక మార్కెట్లో మీకు కంటిన్యూస్గా మీకు గ్రోత్ అనేది ఒక స్టేజ్ వరకు వెళ్తుంది కానీ కంటిన్యూస్గా మీకు పెరగడం జరగదు. సో ఇంకా కొత్త జిల్లాలు, సో మనం హైదరాబాద్ అలాగే ఉన్నప్పుడు కూడా రంగారెడ్డి అనేది రెండుగా విడిపోయింది. సో మల్కాజ్గిరి ఒకటి అవుతుంది, రంగారెడ్డి ఒకటి ఉంది. సో ఇటువైపు వచ్చేసరికి షాద్నగర్, అంటే ఇవి రియల్ ఎస్టేట్కి షాద్నగర్ మనం ఎస్పెషల్ చెప్పుకుంటే శంషాబాద్ షాద్నగర్ ఇదంతా కూడా షాద్నగర్ ఒక జిల్లాగా మారబోతుంది. సో రియల్ ఎస్టేట్ అనగానే ఒకప్పుడు కోకాపేట్ కానీ షాద్నగర్ కానీ అసలు విపరీతమైనటువంటి డిమాండ్ ఉండేది. సో ఇప్పుడు జిల్లా అయిన తర్వాత స్టిల్ ఒకప్పటి 2018, 2007 ఉన్నటువంటి క్రేజ్ ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి వస్తుంది అనుకోవచ్చా? రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? సో మీకు హైదరాబాద్ వచ్చి మీకు అంటే మనము అంటే మీకు మార్కెట్ మీరు తీసుకుంటానండి, మీకు హైదరాబాద్ లాస్ట్ 8 years నుంచి మార్కెట్ వాస్తవంగా అయితే పర్ఫామ్ చేసింది ఏం లేదు. సో మీకు అదర్వైజ్ మీకు తీసుకుంటే మీకు మిగతా సిటీస్తో అన్నీ కంపేర్ చేసుకుంటే ఒకప్పుడు హైదరాబాద్ రేట్స్ ఏవైతే కోకాపేటలో 14 కోట్లు ఏవైతే అన్నారో సో అవన్నీ మీకు ఈరోజు వైజాగ్ లాంటి సిటీస్లో కూడా ఈరోజు నడుస్తున్నాయి రేట్స్. సో మీకు హైదరాబాద్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంది ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే మీరు మిగతా సిటీస్తో మీరు కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ డెఫినెట్లీ ఈజ్ చీపర్. సో మీకు ఇన్వెస్టర్ అనేవాడికి ఏంటి, ఇన్వెస్టర్ ఎందుకు పెడతాడు? రూపాయి పెరగడానికి స్కోప్ ఉంటేనే ఇన్వెస్ట్ చేస్తాడు. సో మీకు వాళ్ళకి మీరు కంపేర్ చేసుకున్నప్పుడు అంటే మిగతా మార్కెట్స్తో వాళ్ళు కంపేర్ చేసుకున్నప్పుడు హైదరాబాద్ ఇక్కడ రీజనబుల్గా ఉంది ప్రైస్. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపేర్ చేసుకున్నప్పుడు హైదరాబాద్ మిగతా సిటీస్తో పోల్చుకుంటే చాలా అట్లీస్ట్ ఒక 10 years ముందు ఉన్నది. సో ప్లస్ ఇప్పుడు హైదరాబాద్లో లేనిది మొన్నటి వరకు ఏంటంటే మీకు మార్కెట్ సెంటిమెంట్ అండి. మీకు ఫండమెంటల్ హైదరాబాద్ మార్కెట్ మొదటి నుంచి కూడా మీకు స్ట్రాంగ్ మార్కెట్. సో సెంటిమెంట్ అనేది జస్ట్ మైండ్ సెట్లో ఏదైతే ఉండిందో సో రేపు ఏమవుతుందో, ఏం జరుగుతుంది, రేపు వచ్చే గవర్నమెంట్ పాలసీలు ఎలా ఉండొచ్చు, లేకపోతే స్టేట్ డివైడ్ అవ్వదా. సో ఈ కన్ఫ్యూజన్లో ఏంటంటే పెట్టడం రిస్క్ అని చెప్పేసి ఇన్వెస్ట్ చేయలేదు తప్పించి అదర్వైజ్ మార్కెట్ మీద మీకు ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ ఆపర్చునిటీస్ మీద కానీ ఎవరికి డౌట్ ఉండలేదు. ఇట్స్ జస్ట్ దట్ ఏంటంటే ఆ టైంలో ఆ స్పెసిఫిక్ పీరియడ్లో ఏమవుతుంది ఎలా అవుతుంది అనేది ఒక డౌట్తో ఇన్వెస్టర్ ముందుకు రాలేదు అంతే. సో ఇంకొకటి ఏంటంటే ఈ మార్కెట్ అంటే ఒకప్పుడు మార్కెట్ అంతా కూడా రియాల్టర్ల చేతిలో ఉండి మొత్తం ఫ్లక్చువేట్ అయింది, అంటే ఇష్టానుసారంగా పెంచడం తగ్గించడం అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అన్న. సో రైట్ నౌ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇప్పటికి స్టిల్ ఇంకా రియాల్టర్ల చేతిలో కంట్రోల్లోనే ఉందనుకోవచ్చా? ఎందుకంటే యాజ్ ఫర్ మీరు చెప్పినట్టుగా టాప్ ఆఫ్ ది కంపెనీస్ ఇక్కడ ఏర్పాటు చేయడం, శాలరీస్ కూడా హ్యూజ్గా పెరగడం. సో అంటే నార్మల్ ఇన్వెస్టర్ అంటే నార్మల్గా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి విత్ ఇన్ ద సిటీలో ప్రెమిసెస్లో దొరికినటువంటి పరిస్థితిలో నుంచి సో ఇప్పుడు ఆ నార్మల్ స్టేజ్కి వచ్చిందంటారా? స్టిల్ రియాల్టర్ కంట్రోల్లో ఇప్పుడు మార్కెట్ ఉండదండి. మార్కెట్ ఎప్పుడు ఇన్వెస్టర్ కంట్రోల్లో ఉంటుంది, బయర్ కంట్రోల్లో ఉంటుంది. సో ఇప్పుడు కొనుక్కునేవాడు అనేవాడిని మేము కంట్రోల్ చేయలేము. సో ఇప్పుడు ఆయన ఎంత రేట్ ఇప్పుడు మార్కెట్లో ఈరోజు అజ్యూమ్ మీకు ఒక హైటెక్ సిటీలో ఒక 60,000-70,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ ఉందనుకున్నాం అప్రాక్సిమేట్గా ఒక పర్టికులర్ లొకాలిటీలో. సో ఇప్పుడు దానిలో మీకు ఒక 10 మంది కలిసి నాకు అదే లొకేషన్లో కావాలని ఒకసారిగా మీకు ఎప్పుడైతే ముందుకు వస్తారో అక్కడ మీకు డ్రైవ్ అంటే రేట్స్ పెరగడానికి డ్రైవ్ చేస్తాయి అనమాట. సో అది రియాల్టర్ అయి ఉండొచ్చు, ఇన్వెస్టర్ అయి ఉండొచ్చు. సో లోకల్ ఇప్పుడు రియాల్టర్ కానీ డెవలపర్కి కానీ ఏంటంటే మీకు రేట్స్ స్టేబుల్గా ఉన్నప్పుడే వాళ్ళకి బిజినెస్కి స్పేస్ ఉంటుందండి. సో మీకు ఈ రేట్స్ పెంచేది ఎప్పుడు స్పెక్యులేటర్సే.
స్పెక్యులేటర్స్, అవుట్ సైడ్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే షార్ట్ టర్మ్ ఇది ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ బాగున్నప్పుడు వచ్చి పెడతారు. సో వాళ్ళు స్పెక్యులేట్ చేస్తారు. వాళ్ళ వల్ల మార్కెట్ మీకు ఆ స్పర్జ్ ఉంటుంది తప్పించి మీకు లోకల్ రియాల్టర్ మూలంగా ఎప్పుడు కూడా మీకు మార్కెట్స్ అనేటివి డ్రైవ్ చేయరు. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ స్పెక్యులేషన్ చేస్తే ఏమైందంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం సాచురేట్ అయిపోతుంది. మీకు సాచురేట్ అయినప్పుడు మళ్ళీ మీకు ఇన్వెస్టర్ దొరకడు. ఇప్పుడు ఇన్వెస్టర్ ఎప్పుడు వస్తాడు? మీరు 10 రూపాయలు మీరు పెట్టుకుంటే మీకు 12 రూపాయలు వస్తుంది అనుకున్నప్పుడే మీకు ఇన్వెస్ట్ చేస్తాడు. కానీ ఆ 12 అనేది మీకు ఇన్ఫ్లేటెడ్ అనుకోండి, మీకు 14-15 రూపీస్లో కూడా కొండు, 12 రూపీస్కి కూడా కొండు, అప్పుడే మార్కెట్స్ క్రాష్ అయ్యేది. సో కాబట్టి రియల్టర్ అనేవాడు మీకు దాన్ని మీకు డ్రైవ్ చేయడు. రియల్టర్ అనేవాడు మార్కెట్లో ఇప్పుడు మార్కెట్ బాగున్నా బాగాలేకపోయినా ఉండేది రియల్టర్ డెవలపర్ అనండి. లాస్ట్ 8 years నుంచి మార్కెట్ బాగాలేకపోయినా సరే మార్కెట్లోనే ఉన్నారు. మీకు స్పెక్యులేటర్ అనేవాడు మార్కెట్స్ మీకు అక్కడున్న ఇది డిమాండ్ని బట్టి సెంటిమెంట్ని బట్టి వచ్చే ఆపర్చునిటీని క్విక్గా యూజ్ చేసుకుంటారు అన్నమాట. మనం అంటే ఇన్ని రోజుల నుంచి అనుకున్నది ఏంటంటే లాస్ట్ 8 years నుంచి చూసుకున్నా కూడా కొంత డల్ ఉంది, ఇప్పుడే పుంజుకుంటుంది. సో ఏంటంటే అప్పుడు హ్యూజ్ బర్డెన్స్ ఉండేవి. ఒకవైపు బైఫర్కేషన్, ఇంకొక వైపు బ్యాంక్స్ లోన్ లేకుండా ప్రాజెక్టులు ఆగిపోయి ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆగిపోయినటువంటి స్టేజ్లో ఉండే. అంటే కొనే వాళ్ళు లేక అసలు స్టాగ్నెట్ అయినటువంటి పరిస్థితి రియల్ ఎస్టేట్ రంగం. ఇప్పుడు ఎలా ఉంది అంటే అప్పులు, అంటే ఇప్పటికి రియల్ ఎస్టేట్ అనగానే మీకు భారీ స్థాయిలో అప్పులు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత. ఇప్పుడు ఎలా ఉంది అంటే అవన్నీ నిలదొక్కుని బయటకు వస్తున్నారా? అంటే బ్యాంక్ లోన్స్ కూడా పెద్ద ప్రాబ్లంగా ఉండేది, స్టీల్ ప్రైస్, సిమెంట్ ప్రైస్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఉండేవి. ఇప్పుడు ఎలా కనబడుతోంది? సో ఆ ఇంపాక్ట్ ఇంకా స్టిల్ కనబడుతుందా రియల్ ఎస్టేట్ రంగం పైన? సార్ ఇప్పుడు రికవరీ ఫేజ్లో ఉందండి. ఇప్పుడు ఏదైతే ఫేజ్ ఉందో ఆ డెట్ కావచ్చు, అప్పు తీసుకుని ఉండొచ్చు, డెవలపర్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్టర్ కావచ్చు, తీసుకునేవి ఏవైతే ఉంటాయో సో మీకు ఇంట్రెస్ట్ అనే కాంపోనెంట్ ఉంటుందండి. సో మీకు మార్కెట్ మీకు పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇంట్రెస్ట్ అనేది కంటిన్యూస్గా గ్రో అవుతూనే ఉంటుంది. సో ఆ లాస్ అనేది మళ్ళీ రికవరీకి మీకు టైం పడుతుంది, డెవలపర్కి కానీ ఇన్వెస్టర్కి ఎవరికైనా సరే. సో అట్లీస్ట్ ఏంటంటే మీకు లాస్ట్ 2 years నుంచి పాజిటివ్గా అయితే మార్కెట్ కనిపిస్తుందండి. ఓకే, ఇంకా రేట్ల విషయానికి వద్దాం. సో రేట్లు ఎలా ఉన్నాయి, పుంజుకుంటున్నాయా? అంటే ఇప్పుడు కొన్ని లొకేషన్స్ ఆల్రెడీ పికప్ అయిపోయినాయండి. ఇప్పుడు వరంగల్ హైవే బాగా చేస్తుంది మార్కెట్, హైటెక్ సిటీ చుట్టుపక్కల బాగా పెరిగింది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ హైటెక్ సిటీ కానీ. తర్వాత మీకు కోకాపేట్, ఈ అయితే వెస్టర్న్ హైదరాబాద్ అయితే మీకు కొన్ని ప్లేసెస్, మోకిల లాంటి ప్లేసెస్లో అయితే లాస్ట్ ఇయర్ 70 lakhs ఉన్న మార్కెట్ ఇవాళ 2.5 crores per acre కూడా కోట్ చేస్తున్నారు. అక్కడ రేట్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వెల్లుమెల్ల అని కొన్ని అయితే ఇటు పటాన్చెరు వైపు అయితే ఉన్నాయో, అంటే మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మీకు పటాన్చెరు రింగ్ రోడ్ వైపు మీరు తీసుకుంటే లాస్ట్ ఇయర్ 60-70 lakhs ఉన్న ల్యాండ్స్ ఇవాళ 2 crores పైన చెప్పడం జరుగుతుంది. సో కొందరు ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినాయి కూడా నేను తెలిసింది మాకు ఈ మధ్య అయితే. బట్ డెఫినెట్లీ ఏంటంటే మార్కెట్ వెస్టర్న్ హైదరాబాద్ బాగుంది. అంటే అట్లీస్ట్ మాకు తెలిసినంత వరకు వెస్టర్న్ హైదరాబాద్ సైడ్ బాగా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అంటే మీకు అప్పా జంక్షన్ దగ్గర నుంచి అటు పటాన్చెరు మధ్యన కానీ, అటు వరంగల్ హైవేలో మీకు ఉప్పల్ దగ్గర నుంచి మీకు అటు యాదగిరిగుట్ట దాకా కానీ. సో ఇవైతే బాగా నడుస్తున్నాయి. ఆదిపట్లో బాగానే ఉంది. సో ఇంకా మిగతా మార్కెట్స్ కూడా స్లోగా పికప్ అవుతున్నాయండి. సో ఎంత మేర పెరిగడానికి ఛాన్స్ కనబడుతుంది రైట్ నౌ పర్సంటేజ్? అంటే పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇప్పుడు మీకు కన్స్ట్రక్షన్ సైడ్ వచ్చేసరికి అది వేరుంటుందండి, ల్యాండ్ వచ్చేసరికి వేరుంటుందండి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీకు ఇది మీకు అపార్ట్మెంట్స్ అవి వచ్చేసి మీకు హైటెక్ సిటీ అయితే మోస్ట్లీ ఇది ఆల్మోస్ట్ మీకు సాచురేషన్ దగ్గర పడుతుంది అనిపిస్తుంది. కోకాపేట్కి అయితే మీకు ఒక స్కోప్ కనిపిస్తుంది గ్రోత్కి. అంటే మీకు ఎగ్జాక్ట్లీ ఎంత పర్సంటేజ్ అనేది మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. బట్ డెఫినెట్లీ మీకు గ్రోత్కి అయితే స్కోప్ ఉన్న ఏరియాస్ అనమాట ఇవన్నీ. హైటెక్ సిటీ నుంచి మీకు మొకేలా నియర్ ఫ్యూచర్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు ఇది హోమ్ అదే అంటే ఇల్లు కానీ ఏదైనా అపార్ట్మెంట్ లాగా కొనుక్కోవాలనుకుంటే ఈ సరౌండింగ్ ఏరియాస్ బాగుంటాయి. మీకు ల్యాండ్ వచ్చేసి వరంగల్ హైవే బాగానే ఉంటుంది. మీకు అంటే నాకు తెలిసినంత వరకు అన్ని మార్కెట్స్ కూడా నెక్స్ట్ 5 yearsలో అయితే పెరగడానికి స్కోప్ ఉందండి. కానీ ఒక్కొక్క మార్కెట్ ఒక్కో రకంగా, అంటే కొన్ని దగ్గరలో 100% కూడా పెరగచ్చు, కొన్ని దగ్గరలో మీకు 20% పెరగచ్చు. బట్ డెఫినెట్లీ మీకు ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని వైపులా మీకు గ్రో అవడానికి స్కోప్ ఉందండి. కమర్షియల్ స్పేస్కి సంబంధించి ఎట్లా ఉంది? తర్వాత ఇప్పుడు ఇన్వెస్టర్ కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ ప్లేసెస్ని సజెస్ట్ చేస్తారు? వెస్ట్ అండి, హైదరాబాద్ వెస్ట్ అయితే దట్టు ఏంటంటే మీకు గ్రేడ్ ఏ స్పేసెస్కి చాలా డిమాండ్ ఉందండి. సో ఈరోజు మీకు అంటే గ్రేడ్ ఏ స్పేసెస్కి అయితే మీకు ఈరోజు ఉన్న ఇన్వెంటరీ కన్నా కూడా ఎక్సెస్, అంటే వెయిటింగ్ లిస్ట్లో మోస్ట్లీ కంపెనీస్ వెయిట్ చేస్తున్నాయి. అంటే 6 months తర్వాత వచ్చే ప్రాజెక్ట్స్ కూడా ఆల్రెడీ ఇప్పుడే రిలీజ్ అయిపోతున్నాయి అనమాట. ఓకే. సో మీకు ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కమర్షియల్ స్పేస్ అంటే మీకు గ్రేడ్ ఏ స్పేసెస్ చూసుకొని లార్జ్ స్పేసెస్ అయితే. బట్ డెఫినెట్లీ మీకు ఏంటంటే మీకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి,
కొండాపూర్, మాదాపూర్ ఈ సరౌండింగ్స్లో అయితే మీకు చాలా డిమాండ్ ఉంది. హౌసింగ్ స్పేస్కి వచ్చేసరికి ఎలా ఉంది ఎటువైపు? హౌసింగ్ అంటే మీకు హౌసింగ్ అంటే మీకు అగైన్ సేమ్ ఏరియాస్ అండి. సో మీకు మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్ కావచ్చు, తెల్లాపూర్ కావచ్చు, కోకపేట్, మంచిరేవుల, నార్సింగి, అప్పా జంక్షన్ ఈ సైట్స్ మీకు బాగా డిమాండ్ ఉందండి. ఈ పర్టికులర్ లొకేషన్స్లో డిమాండ్ బాగుందండి. సో థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితుల గురించి మాకు తెలియజేస్తాను. వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్ వాస్తు సెగ్మెంట్. ఏ పని చేసినా కలిసి రావట్లేదా? ఇల్లు లేదా ఆఫీసులో వాస్తు దోషమా? ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండానే మీ పుట్టినరోజు ఆధారంగా దోషాలను సరిచేసుకోవచ్చు. మీ వాస్తు సమస్యలకు ప్రముఖ వాస్తు ఫెంగ్షూ నిపుణులు కుమార్ అనుమల గారు సమాధానాలు ఇస్తారు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 040-233-107-29, 233-107-09. నమస్తే కుమార్ గారు. నమస్తే అండి. చాలా రోజుల తర్వాత అలాగే చూసినట్లయితే వాస్తుకు సంబంధించి సమస్యలు అనేటువంటి ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తూ ఉంటాయి. అలాగే చాలామంది ఇల్లు కొనుక్కోవాలనుకుంటూ ఉంటుంటారు, బట్ పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటున్నారు. మరి దీనికి సంబంధించి ఈ వినాయక చవితి సందర్భాన మీరు వారికి ఎటువంటి సలహా ఇస్తారో, సూచనలు ఇస్తారండి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ప్రప్రదంగా వినాయక చవితి సందర్భంగా అంటే రేపు ఉంటుంది, మీకు ముందుగా అడ్వాన్స్డ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక జీవితంలో ప్రతి ఒక్కళ్ళకు సొంత ఇల్లు కట్టుకోవాలని కానీ లేదా కొనాలని ఆశ ఉంటుంది. కానీ చాలామంది దాన్ని చాలా అంత సీరియస్గా తీసుకోరండి. అంటే అవును పెళ్లి చేసుకుంటాము, ఉద్యోగం వస్తుంది, పెళ్లి చేసుకుంటాము, తర్వాత ఇల్లు కట్టుకుంటాము. అలా కాకుండా మీరు రేపు ఒక వినాయక చవితి సందర్భంగా నేను మన సాక్షి వీక్షకులకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీరు దయచేసి ఒక సంకల్పం చేసుకోండి. రేపు మీరు వినాయక చవితి పూజ చేయంగానే పూజ అవుతున్నప్పుడు పూజ తర్వాత ఒక స్ట్రాంగ్ సంకల్పం చేసుకోండి. నేను 2016లో కానీ అంటే ఈ ఇయర్లో కానీ లేదా 2017లో కానీ పలాని డేట్కు పలాని మంత్ లోపల ఒక సొంత ఇల్లు కొనుక్కోవడమో సొంత ఇల్లు కట్టుకోవడమో పని ప్రారంభిస్తాను అని ఒక స్ట్రాంగ్ సంకల్పం చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి పనికి మన మనిషి చేసే ప్రతి పనికి మీరు మొట్టమొదట చేయాల్సింది ఏమంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. అదే సంకల్పం అంటాం మనము. ఆ సంకల్పానికి చాలా పవర్ ఉంటుందండి. ఒకసారి మీరు హోల్ హార్టెడ్గా మనస వాచ కర్మణ మీరు ఒక సంకల్పం చేసి దాన్ని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. దయచేసి మీ డైరీలో ఒక వైట్ పేపర్ మీద రెడ్డింగ్తో బై December 31st, 2017 నేను నా కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా మా ఇంటి గృహప్రవేశము నిర్వహించాను. మా మిత్రులు బంధువర్గంలో వాళ్ళందరూ వచ్చి నన్ను మమ్మల్ని గ్రీట్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ అని మీరు ఒక సంకల్పం చేసుకోండి. ఆ డేటు మీరు ఒకసారి డేట్ ఫిక్స్ చేసుకొని అక్కడి నుంచి మీరు తీసుకోవాల్సిన స్టెప్స్ అనేది మీరు ఆలోచించాలి. అంటే మీకు శాలరీ ఎంత వస్తుంది, ఒకవేళ మీ మిస్సెస్ కూడా శాలరీ ఉంటే మీ ఇద్దరి కంబైన్డ్ శాలరీ ఎంత, మీకు లోన్ ఎలిజిబిలిటీ ఎంత ఉంది, తర్వాత మీరు ఇండిపెండెంట్ హౌస్ తీసుకోదలుచుకున్నారా లేకుంటే ఒక ఫ్లాట్ తీసుకోదలుచుకున్నారా, 2 బెడ్రూమా 3 బెడ్రూమా అని ఇవన్నీ మీరు డిసైడ్ చేసుకొని అకార్డింగ్లీ ప్లాన్ చేసుకుంటూ ప్రతిరోజు కనీసము ఆ ఇంటికి సంబంధించిన 1 కానీ 2 కానీ పని చేసుకుంటూ పోవాలి. అంటే స్లోలీ స్టెప్ బై స్టెప్ యు ఆర్ ఆర్గనైజింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ విల్ రీచ్ యువర్ గోల్ బై దట్ డేట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంచి సలహా. అలాగే చాలా సంకల్పం కూడా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. సంకల్పం చేసుకుని మీరు దయచేసి రాసుకోండి దాన్ని. ఓకే అండి. శ్రీకాకుళం నుంచి వాసుదేవరాజు గారు ఫోన్ లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడతాను. నమస్తే అండి వాసుదేవరాజు గారు. పుట్టిన తారీఖు చెప్తారండి? డేట్ ఆఫ్ బర్త్ అండి? డేట్ ఆఫ్ బర్త్ 17 జూలై నెల 1963. 17 జూలై 1963. 63. ఓకే రాజుగారు, మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీకు వచ్చి వచ్చిన డైరెక్షన్స్ ఉన్నాయండి 4. దయచేసి నోట్ చేసుకోండి. మీ సక్సెస్ డైరెక్షన్ ఈ సౌత్ ఈస్ట్ ఆగ్నేయము. ఒకవేళ మీరు ఒకవేళ సొంత ఇల్లు ఉంటే ఆ సొంత ఇంట్లో మీరు ఆగ్నేయం మూలలో మీరు చేయదలుచుకున్న విషయం గురించి ఒక సంకల్పం చేసుకొని ఒక వైట్ పేపర్ మీద రెడ్డింగ్తో రాసుకొని మీరు ప్రోగ్రామింగ్ చేసుకోండి, మీకు విజయం జరుగుతుంది. ఒకవేళ ఇల్లు కొనదలుచుకుంటే మీరు ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఫేసింగ్ మాత్రమే తీసుకోండి. విజయనగరం నుంచి అప్పలస్వామి నాయుడు గారు ఫోన్ లైన్లో ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి? డేట్ ఆఫ్ బర్త్ అంటే ఖచ్చితంగా లేదు సార్. నా మామూలుగా ఏంటంటే రికార్డుగా చిన్నతనంలో పెట్టిన రికార్డు డేట్ ఆఫ్ బర్త్. చెప్పండి. అది సర్టిఫికెట్స్లో కానివ్వండి ఏదైనా రూపంలో కానీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంటుంది కదా, మరి చెప్తారు దానికి? ఓకే సార్. 18 ఫిబ్రవరి
1976 సార్. ఓకే, 18 ఫిబ్రవరి 1976. అవును సార్. 76. మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు ఒకవేళ ఇల్లు కొనదలుచుకుంటే మీకు ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ అంటే పడమర ఫేసింగ్ మాత్రమే వచ్చి వస్తుందండి. మీకు ఈస్ట్ ఫేసింగ్ అంటే తూర్పు కానీ ఉత్తరం కానీ పనికిరావు. దయచేసి వెస్ట్ ఫేసింగ్గా తీసుకోండి. మీరు ఒకవేళ షాప్లో కానీ ఉద్యోగంలో కానీ ఉంటే పడమర ముఖంగా కూర్చొని మీరు పని చేసుకోండి. మనిషికి డైరెక్షన్స్ ఏ డైరెక్షన్లో వెళ్తే బాగుంటుంది, ఏ డైరెక్షన్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అనేది డేట్ ఆఫ్ బర్త్తోనే చెప్పేస్తారా, మిగతా ఏమైనా కన్సిడర్ చేస్తూ ఉంటారండి? లేదండి, కేవలం మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అతను పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ బట్టి అతనికి అచ్చి వచ్చిన డైరెక్షన్స్ ఏ ఉంటాయి. 4 అచ్చి వచ్చిన డైరెక్షన్స్, 4 అచ్చిరాని డైరెక్షన్లు ఉన్నాయి. ఆ అచ్చి వచ్చిన డైరెక్షన్లో ఒకవేళ మీ ఇంటి ప్రధాన ముఖద్వారం తెలుసో తెలియకో మీ అదృష్టవశాత్తు మీకు అచ్చి వచ్చిన డైరెక్షన్లో ఉంటే మీరు కష్టపడకుండా ఎక్కువ అంటే మీరు ఒక 30%, 40% ఎఫర్ట్తో 70% రిజల్ట్ తీసుకురాగలరు. అదే మీకు అచ్చిరాని డైరెక్షన్లో మీ హౌస్ ఉంటే మీరు 100% కష్టపడితే కూడా మీకు 20%, 30% కంటే ఫలితం రాదు. ఓకే అండి, ఇది ఒక సైన్స్. ఓకే, అలాగే తిరుపతి నుంచి గురువారెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారండి. నమస్తే అండి. సార్ నమస్తే. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ 10th ఫిబ్రవరి 1954. 10 ఫిబ్రవరి 1954. యా. ఓకే అండి, ఇట్స్ 1954. ఇంకొకసారి దయచేసి చెప్పండి. 10th ఫిబ్రవరి 1954. 1954 అంటే 1954 కదా? 1954 కరెక్ట్. 10th ఫిబ్రవరి 1954. మీకు వచ్చిన డైరెక్షన్ ఆగ్నేయం అండి. ఇల్లు కట్టదలుచుకుంటే కూడా మీకు ఈస్ట్ ఫేసింగ్ అనేది చాలా మంచిది. ఫైనాన్షియల్ హెల్త్ అంటే ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మీరు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకుంటే అన్ని విధాలా అచ్చి వస్తుంది. అలా కాని పక్షంలో మాత్రమే నార్త్ ఫేసింగ్ తీసుకోండి. గోల్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఓకే, కాల్ కట్ అయినట్లుందండి. అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఆ యొక్క తారీఖు రోజు పుట్టిన వాళ్ళకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది, నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఆ డేట్ ఆఫ్ బర్త్ బట్టే ఫిక్స్ చేస్తూ ఉంటారు, ఏ డైరెక్షన్ వచ్చి వస్తుంది అనేటువంటి. అవునండి, ఇప్పుడు మనకు మామూలుగా 4 తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు ఉన్నాయి. అలాగే 4 మూలలు ఉన్నాయి: ఆగ్నేయము, ఈశాన్యము, నైరుతి, వాయవ్యము. సో మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ పట్టేసి మీకు అచ్చి వచ్చిన డైరెక్షన్స్ ఏవో, అచ్చిరాని డైరెక్షన్స్ ఏవో మనం నిర్ణయిస్తాం. దానికి ఒక పెద్ద క్యాల్కులేషన్ ఉంది, కానీ ఇప్పుడు దానిలో మనము వీ డోంట్ హ్యావ్ టు గో ఇన్ టు దట్. మీకు తెలుసో తెలియకో మీరు అచ్చి వచ్చిన డైరెక్షన్లో ఉంటే మీరు పడే కష్టానికి మీకు ఫలితం వస్తుంది. ఇప్పుడు చాలామంది అంటారు, మీరు చాలా కష్టపడి చదివానండి, చాలా కష్టపడి ఎగ్జామ్స్ అపేర్ అయ్యానండి, ఆఫీస్లో చాలా హార్డ్ వర్క్ చేస్తారండి, కానీ అసలు ఏమీ పని చేయని మా కొలీగ్కు ప్రమోషన్ వచ్చిందండి అంటుంటారు. అంటే దానికి వాళ్ళు అది ఏదో అలా ఉంటుంది అని అనుకుంటారు, లేదా ఎవరికైనా ఫేవర్ చేశారని అనుకుంటారు. కానీ యాక్చువల్గా సైంటిఫిక్గా చూస్తే మీరు కూర్చున్న పొజిషన్, మీ ఇంటి ప్రధాన ముఖద్వారము, మీరు పడుకునేటప్పుడు బెడ్రూమ్లో తల ఎటువైపు చేసి పడుకుంటారో అనేది చాలా వరకు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే మనకు పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే దిక్కుగా మీరు కూర్చుంటే మీరు అనుకున్న పని ఈజీగా నెరవేరుతుంది. అలా కాని పక్షంలో మీరు ఏటికి ఎదురైతే ఇదాల్సి వస్తుంది అనమాట. ఓకే, కృష్ణకుమార్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ ఉన్నారండి, వారితో మాట్లాడాక మరి చూద్దాం. మరి నమస్తే అండి కృష్ణకుమార్ గారు. నమస్కారం సార్. అదే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి? 22 మే 1982 అండి. మరొకసారి చెప్తారండి? 22 మే 1982. మే 22, 1982. ఓకే, మీకు సక్సెస్ డైరెక్షన్ అండి. మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ దయచేసి ఈస్ట్ ఫేసింగ్గా కూర్చొని చేయండి, వ్యాపార స్థలంలో కానీ ఉద్యోగ స్థలంలో కానీ. అలాగే ఇల్లు కట్టదలుచుకుంటే మీకు ఈస్ట్ ఫేసింగ్ మాత్రమే పనికి వస్తుంది. మీకు నార్త్ ఫేసింగ్ కానీ, వెస్ట్ ఫేసింగ్ కానీ, సౌత్ ఫేసింగ్ కానీ పనికి రావు. మీరు దయచేసి ఈస్ట్ ఫేసింగ్గా కూర్చొని ప్రోగ్రామింగ్ చేసుకోండి. మరి కొంతమంది ఇల్లు కట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ షాప్స్ పెట్టుకుంటూ ఉంటారు. మరి దీనికి సంబంధించి డైరెక్షన్స్ అనేటువంటివి వచ్చిన డైరెక్షన్స్ అటు ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికైనా లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒకే విధంగా ఉంటాయండి, వేరియేషన్స్ ఏమైనా ఉంటాయా? మీరు ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో మీరు ఉన్నా కానీ, మీరు ఇల్లు కట్టుకొని ముందులో ఆ ఫ్రంట్ ఏరియాలో మీరు షాప్ పెట్టుకొని ఆ షాప్ మీరే నిర్వహిస్తున్నా కానీ మీ అచ్చి వచ్చిన డైరెక్షన్స్ అనేది అదేం మారవు. అంతేకాదు, మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, మీకు హైదరాబాద్లో ఈస్ట్ ఫేసింగ్ అచ్చి వచ్చిందని నేను చెప్తాను అనుకోండి. మీరు తర్వాత వేరే కారణాల వల్ల వేరే ఇంకొక సిటీ, వైజాగో, విజయవాడనో, చెన్నైయో, బెంగళూరు వెళ్తే కూడా ఇదే డైరెక్షన్స్ మీకు వర్తిస్తాయి. ఈ డైరెక్షన్స్ అనేది మారదు. మీకు అచ్చి వచ్చిన డైరెక్షన్స్ మీరు ప్రపంచంలో ఏ మూలం ఉన్నా కానీ అచ్చి వచ్చిన డైరెక్షన్సే. అలాగే మీకు అచ్చిరాని డైరెక్షన్స్ మీరు ఎక్కడ ఉన్నా కానీ అచ్చిరాని డైరెక్షన్స్. ప్లస్ ఇంకొకటి ఉందండి, ఒకే డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన మేల్స్కు, ఫీమేల్స్కు, ఆడవాళ్లకు, మగవాళ్లకు డైరెక్షన్స్ కూడా మారుతాయి. అంటే ఒకే డేట్లో ఒక కవలలు పుట్టారనుకోండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టారనుకోండి, ఈ అబ్బాయికి అచ్చి వచ్చిన డైరెక్షన్కి అమ్మాయికి ఉంటుంది అనే గ్యారంటీ లేదు, తనకు వేరుగా ఉంటుంది.
చాలా మంచి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కుమారనుల గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. వాస్తు సంబంధించి అదే ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటిని క్లారిఫై చేసి ఫోన్ లైన్ ద్వారా మా ప్రేక్షకులకు సమాధానాలు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వాస్తు సెగ్మెంట్. స్టే ట్యూన్డ్. ఇది వాళ్ళ ప్రాపర్టీ ప్లస్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.